అమ్మా మీ పేరేం పేరమ్మా? సరళమ్మ. రావిపాటి ఇంటి పేరు. రావిపాటి సరళ. గ్రామం వల్లభరావుపాలెం. పొన్నూరు మండలం అమ్మ. గుంటూరు డిస్టిక్. ఇవి మీ సొంత తమ్ముడు ఎద్దులండి. ఎప్పుడన్నా పోటీలకు వెళ్ళినప్పుడు చూస్తారా మీరు? చూస్తామమ్మా. మా అబ్బాయి లైవ్ లో చూపించుతాడు. అక్కడ తీసుకొచ్చి తన ఫోన్ లో తీసుకొచ్చి చూపించుతాడు. అంతమందిలో మరి మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని ఉంటాయి కదా. దానిలో మన పిల్లల పేర్లతో పాటు మన ఎద్దులు కూడా వస్తున్నాయి అంటే ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా ఉంటుంది మాకు. బాగుంటుంది. కానీ చూసేటప్పుడు కన్నా లైవ్ చూడటం వేరమ్మా. ఇట్లా రియల్గా చూడటం వేరు కదా. వేరే ఊరాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ వియ్యంకుడాళ్ళు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ ఆయనకి ఎంతో ఇష్టం అంటే ఎద్దులు అంటే. ఈ మేపటం ఇవన్నీ చూడటం ఆయనకి ఎంత ఇష్టమో ఆయన ఇంకా ఇంట్రెస్ట్గా చూశాడు మాకంటే. మేము ఎప్పుడు చూస్తాం కదా. ఇప్పుడు మామూలుగా మీ సరౌండింగ్ లో ఇట్లా ఎద్దులు ఉన్నాయని మీకు తెలుసమ్మా? తెలుసు. మేము ఒకసారి అనుకోకుండా భజనకి వెళ్ళాం వేటపాలెం. రామకృష్ణ గారంట వాళ్ళ సావిడి దగ్గరికి వెళ్తే అసలు ఎంత ఆనందంగా ఉందో. ఒక జత కాదు, 2 జతలు కాదు, కనీసం 7-8 జతలు ఉన్నాయి. దానికి పెట్టి పోషించే వాళ్ళు మనుషులు, వర్కర్సు. అవి లారీలో తీసుకెళ్ళాలంటే వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడుకోకుండా లారీ కూడా వాళ్ళ ఓనర్ వాళ్ళే అయి ఉండొచ్చమ్మా. ఖర్చు, ఈ నష్టాలు లాభాలు పక్కన పెడితే అమ్మా, అవి చూసినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మా అబ్బాయి కూడా ఒకటిగా మేపుతున్నందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. మేము కొద్ది రైతులం అమ్మ, అయినా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ మనం చేయగలము అనే ధీమా కూడా ఉండాలి. ఆ రెండూ లేకపోతే డబ్బు ఉన్నా లేకపోయినా వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోతే కుదరదు. ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆ పిల్లాడు అటు చేస్తున్నాడు. మేము ఇంట్లో పని చేసుకుంటే రోజు అనుకుంటానమ్మా, ఈ మేత ఏంది, ఈ మిక్చర్లు ఏంది, ఈ రాగి జావేంది, వాటికి పని వాళ్ళ పిల్లలకు కూడా చేయరు. అంత సంరక్షణ చేస్తాడు. ఒక పూట తను భోజనం అయినా మా అనుకుంటాడు. కానీ చాలా సంతోషంగా ఉంటుంది నాకు చూసినప్పుడు. కాకపోతే కొద్ది రైతులకమ్మా కొంచెం డబ్బు పరంగా ఇబ్బంది అయ్యిద్ది తప్పితే ఇంట్రెస్ట్ ఉంటే అది ఏం మనకి లెక్కగా అనిపించదు. లాభ నష్టాలు పక్కన పెట్టుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ లేనిది ఏ పని చేయలేరు ఎవరైనా సరే. ఎలా అనిపించిందమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎడ్లు చూసిన తర్వాత? వాళ్ళ ఎద్దులు చూస్తే సంతోషంగానే ఉంది. వాళ్ళది పెద్దదమ్మా, వాళ్ళ సంస్థానమే పెద్దది. దానిలో మా అబ్బాయి కూడా ఈ కొద్ది దాంట్లో ఇట్లా మేపుతున్నాడంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎలా రిసీవ్ చేసుకున్నారమ్మా? వాళ్ళది ఒక ఎద్దు చనిపోయిందంటమ్మా, చాలా బాధ వేసింది. ఇలాంటప్పుడు మనం కొద్దాళం కదా, ఇంతింత అమౌంట్లు పెట్టి మనం ఇంతింత చేసుకుని ఆ ఎద్దు ఏదన్నా అనుకోకుండా ఇదైనప్పుడు చాలా బాధ వేసిద్దమ్మా. అలాంటివి జరగకూడదనే ఎవరైనా అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా మీతో ఏమన్నా మాట్లాడారా? మాట్లాడారండి, బాగా చెప్పారు. మా తమ్ముడు వాళ్ళకి కూడా ఉన్నాయండి మీ పేర్లు కూడా. బాలకృష్ణ గారి పేర్లు అంట, సింహ అంట, నరసింహ అంట. ఆ మందులు కానీ ఆ వర్కర్స్ని కానీ వాళ్ళ అమ్మగారిని కూడా కలిస్తే చెప్పింది వండటం పెట్టడం. ఇక నాకు రెయ్యం బొగుళ్ళు ఒకటే చాకిరమ్మ ఈ పిల్లాడితో పాటు. మేము కూడా చాలా ఎక్కువ శ్రమే తీసుకుంటున్నాం అని చెప్పింది. ఆమె కూడా ఇబ్బంది పడకుండానే చక్కగానే చెప్పింది. అయ్యా బేటాలు వేయటం కానీ, ఎన్ని రోజులకు ఒకసారి బండలు ఆగించటం, పోటీలకు వెళ్ళే ముందు అవన్నీ సరి చేసుకోవటం, అవన్నీ వాళ్ళకి తెలుసు కానీ మాకు అంతగా తెలియదుగా. ఇంట్రెస్ట్ని బట్టి వెళ్ళాం మేము. మా అబ్బాయి చెబితే వెళ్ళాం. వాళ్ళకి ఇట్లా ఉన్నాయి బాగుంటాయి అక్క, మనవి చూసారు కదా, వాళ్ళవి కూడా చూసి రండి అని ఇంట్రెస్ట్గా పంపించాడు మమ్మల్ని అందరినీ. పంపిస్తే చూసి చాలా సంతోషపడ్డాం వాళ్ళవి చూసి. ఎద్దు చనిపోయేసరికి బాధపడ్డాం. అవన్నీ చూసి వచ్చాం కదా. ఒంగోలు జాతి గిత్తలకి మీ తమ్ముడు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు. వీటికి పోషణ పట్ల అక్క ఇట్లా ఇట్లా చేస్తున్నాను అక్క అని ఎప్పుడైనా చెప్తారా? చెబుతాడమ్మా. నేను ఎప్పుడన్నా గొడవ చేస్తా, అబ్బాయి బాధ్యతలు ఉన్నాయి కదా, ఇంత ఎద్దులను పెట్టుకుని లక్షల్లో వ్యయం కదమ్మా, ఇది ఖర్చు నష్టం కదమ్మా, మనం కొద్ది రైతులం కదా అంటే, లేదు కొద్ది రైతులైనా ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అక్క. నాకు ఎందుకో ఈ మేపుకుంటుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనకి శక్తి ఉంది కదా అని శక్తి ఉండే వాళ్ళు అందరూ మేపుతున్నారా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. నాకు మనం కొద్ది రైతుమైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను మేపుకుంటున్నాను అంటాడు. గట్టిగా కఠినంగా అనలేడు. నేను వచ్చినప్పుడు అలా గొడవ చేస్తానమ్మా, మనకి కరెక్ట్ కాదమ్మా, శ్రమ తీసుకుంటున్నాం అన్నా కూడా నాకు శ్రమ అనిపించదు అని చూతాడు. అది ఇంట్రెస్ట్ ఉండబట్టి శ్రమ అనిపించదు తనకి. ఒక పూట ఎక్కడికి వెళ్ళటానికి లేదమ్మా బయటకు. అసలు సాయంత్రానికి వెళ్ళినా మళ్ళీ కరెక్ట్ టయానికి వాటి టయానికి రావాల్సిందే వాటి దగ్గరికి. మరి ఆడాళ్ళు అంటే కొంచెం భయపడతారు కదా ఎద్దుల దగ్గర. గబక్కన వెళ్ళాలన్నా, కొంచెం మేత దెయ్యాలన్నా
అందుకని మా అబ్బాయి తమ్ముడు ఉండాల్సిందే. ఫుడ్ విషయం అని చెప్తారా? చెప్పేనా, ఒకటి కాదు ఉలవలు బస్తాలు నిలవేస్తాడు. రాగి జావ, జీడిపప్పు, బాదం పప్పు, గుంటూరు వెళ్ళి అంటే మరి వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్లో వస్తాయో మరి కొంచెం రేట్ తక్కువనో ఒక బస్తా బీట్రూట్ క్యారెట్లు తెచ్చుకుంటాడు. అవన్నీ వేసుకుంటే 2 ముక్కలు ఆడు కూడా తింటాడు అటు బదులు. అమ్మా నేనైతే సర్లమ్మ, రేపు వచ్చే సీజన్ మీ ఎద్దులు కేటగిరీ దిగుతున్నాయి. మీరు స్వయాన కోర్టులోకి వచ్చి కొన్ని పందాలు మీరు చూడాలి. చిన్న పరిచయ కార్యక్రమం మీరు మాకు ఇచ్చారు. అయితే మా ఛానల్ ద్వారా మీరు తెలుసు కొన్ని ఇప్పుడు మీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు ఆ వీడియో కింద కామెంట్లు చూడండి. మీ గురించి ఏమని చెప్పారు రైతులు. మీ వీడియో చూసిన తర్వాత కొంతమంది రైతులు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్లు పెడతారు. ఆ కామెంట్లు కొద్దిగా చదవండి, అప్పుడు అర్థమైపోద్ది. అమ్మా మీరు కూడా పోటీకి వచ్చి డైరెక్ట్ గా మీరు చూడొచ్చు అని అంటారు. అయితే మీరు మాత్రం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీరు పోటీకి రావాల్సిందే. ఖచ్చితంగా అలాగేనమ్మా. మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా రావాలి, గెలవాలి. మేపుతున్నందుకు ఆ అబ్బాయికి డబుల్ సంతోషం ఉంటది, చూసినందుకు మీరు మీ ఛానల్ కు తీసుకున్నందుకు మీకు కూడా సంతోషంగా ఉంటది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.